గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వార్తాపత్రికల విశ్లేషణ వివరణలతో పాటు విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా ప్రధాన దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరి చూసుకోండి. నిన్న జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే మొన్న కేసీఆర్ మాట్లాడిన దానికి కౌంటర్ అటాక్గా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హై టెన్షన్ వైరు లాంటి నేనున్నా, మా వారిని టచ్ చేస్తే మసైపోతారు. కాంగ్రెస్ గెలవకుండా భాజపా బారాసా కుట్ర. మహబూబాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. సో మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరి చూసుకోండు అంటూ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తొలి దశ పోలింగ్ 62.37%. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ పూర్తయింది. మణిపూర్, బెంగాల్లో ఘర్షణలు జరిగాయి. తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ. ఇక భారాస, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే, దేశ నిర్మాణమే భాజపా లక్ష్యం. కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ సభల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్లోకి మరో బారాస ఎమ్మెల్యే సీఎంను కలిసిన ప్రకాష్ గౌడ్ 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ నిన్న చెప్పారు. హస్తంగూటికి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, నాడు వ్యక్తిగత జీవితాలకు చొరబడి కంట్రోల్ చేయడానికి యత్నించారు. సీఎం రేవంత్ చాలా మంచి పనులు చేస్తున్నారు. మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణుల ప్రయోగం, అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యం. ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు, గగనతలాన్ని మూసివేసిన టెహ్రాన్, దాడిని అధికారికంగా ధృవీకరించని టెల్ అవేవ్. 2 రోజుల్లో 57 నామినేషన్లు. భాజపా బారాసా నుంచి 5 చొప్పున, కాంగ్రెస్ నుంచి 4 అభ్యర్థులు నిన్న దాఖలు చేసుకున్నారు. సో ఇది ఈనాడు తెలంగాణ. ఒకసారి సాక్షి తెలంగాణ బ్యానర్ ఐటమ్స్ చూద్దాం. టచ్ చేస్తే మసే, నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని, ముట్టుకుంటే షాక్ కొడతా. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్, మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్. మీ తప్పుల వల్లే కరువు తిప్పలు అంటూ ఇంకొక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడే వర్షాలు పడలేదు, వచ్చిన వర్షాన్ని ఒడిసి పట్టుకోవడంలో విఫలమయ్యారు. కాళేశ్వరం నీటిని కిందకు వదిలేసి ఇప్పుడు కరువు వచ్చిందంటున్నారు. 43,000 కోట్ల మిషన్ భగీరథ, ఈ కరువులో ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ఎవరి తప్పులు? మీడియాతో ముఖాముఖిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పోస్టులు ఇస్తాం, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి అంటూ సిపిఎంకు భట్టి ప్రతిపాదన పెట్టారు. ఆఖరి నిమిషం దాకా అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం. అభ్యర్థులు చేజారకుండా అన్ని రకాల జాగ్రత్తలు. అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు. 22వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రపై కసరత్తు చేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటేనే గ్రేటర్లో ఇళ్లకు అనుమతి ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. చిన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్. సో ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఒకసారి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ట్యాపింగ్ తెలితే కఠిన చర్యలే, తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవు. కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు. తెలంగాణలో మాకు 10 సీట్లు పక్కా అంటూ మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు చూసి ప్రజలు మోసపోయారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తారు. ఢిల్లీ మద్యం స్కామ్లో కవితే కీలకం. ఏపీలో కూటమిదే అధికారం, బాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక రాష్ట్రాన్ని దోచేశారు బీఆర్ఎస్ అవినీతి పార్టీ, అది చూడలేకే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదు అంటూ రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు, కాంగ్రెస్తోనే మా పోటీ. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిన్న చాలామంది రాజకీయ ప్రముఖులందరూ కూడా నిన్న ఈ రోజు కూడా, అంటే కొన్ని మంచి రోజులు టైం అదంతా చూసుకుని నామినేషన్ దాఖలు చేసుకుంటున్నారు. 2వ రోజు అదే చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ. మొత్తం 57 మంది అభ్యర్థులు, 69 నామినేషన్లు దాఖలు. నామినేషన్ వేసిన వారిలో బలరాం నాయక్, ఓవైసీ, పద్మారావు గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ టచ్ చేసి చూడు, ఈ వార్తను మనం మళ్ళీ చూడొచ్చు. ఇక్కడ కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో నిన్న భేటీ అయ్యారు. చేరికపైన చర్చలు జరిపారు. సో 2 రోజుల్లో జాయిన్ అవుతానని కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడి, అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలుండే ఇస్ఫహాన్ పట్టణంపై డ్రోన్లతో దాడి, తిప్పికొట్టిన ఇరాన్, స్వల్పంగా నష్టం, దాడిపై పదవి విప్పని ఇరాన్, ఇజ్రాయెల్.
ఇక లక్షద్వీప్లో ఎన్నికల విధులకు బోటులో వెళ్తున్న సిబ్బంది. తొలి దశ పోలింగ్ 62.37%, త్రిపురలో అత్యధికంగా 80.1% నమోదు కాగా బీహార్లో కేవలం 48.5% నమోదైందంటే చాలా తక్కువగా నమోదైందనే చెప్పాలి. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 చోట్ల నిన్న ఎన్నికలు జరిగాయి. అండమాన్లో తొలిసారి ఓటు వేసిన షోంపెన్ ఆదివాసులు, తమిళనాడులో పోలింగ్ కేంద్రాల్లో 3 వృద్ధులు మృతి. ఈఎన్పిఓ బంద్. నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఓటింగ్ 0%. ఆ పరిధిలోని 20 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కుకు దూరంగానే ఉన్నారని చెప్తున్నారు. ఇక ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు ఓ మహిళ బలి. ఫిల్మ్నగర్లో మంత్రి బిఎన్డబ్ల్యూ కారుకు ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు. కారుకు చిన్నగా గీతలు, డ్రైవర్ ఫైర్ అయ్యాడు. 20,000 ఇవ్వాలంటూ బెదిరింపులు చేశాడు, లేదంటే కేసు పెడతామని హెచ్చరించారు. ఆందోళనకు గురైన బాలుడి తల్లి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య. అది బుగ్గన కారేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 100 కేంద్రంగా ప్రచారం. 100 రోజుల పాలనపైన రాష్ట్రంలో 3 పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు. ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న కాంగ్రెస్. బూటకపు హామీలను చూసి జనం మోసపోయారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటున్న బీజేపీ. పొద్దంతా ఎండ, సాయంత్రానికి గాలివాన. వనపర్తి జిల్లా చిన్నంబావిలో 45.1 డిగ్రీలు. హైదరాబాద్ శివార్లో భారీ వర్షం. శ్రీశైలం హైవేపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 6 పిడుగుపడి 1 మృతి చెందినట్టుగా చెబుతున్నారు. సో ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ. నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాము. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ కేసీఆర్ పోరుబాట. 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు. మిర్యాలగూడలో మొదలు, సిద్దిపేటలో ముగింపు. జిల్లాలో రాత్రి బస, బహిరంగ సభలకు కూడా యోచిస్తున్నారు. ప్రాథమికంగా రూట్ మ్యాప్ ఖరారు చేసిన బీఆర్ఎస్ 2 రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూల్ ఖరారు చేయనట్టుగా వెల్లడిస్తున్నారు. ఇక రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దగా. 70 లక్షల మంది రైతుల్ని వంచిన సర్కారు రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదా? తొలి సంతకం దానిపైనే రేవంత్ అనలేదా? అబద్ధాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పోటాపోటీ. 6 గ్యారెంటీలు కావని 100 అబద్ధాలు ఆడుతున్నారంటూ మాట్లాడారు హరీష్ రావు. భట్టి మాటలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు బంధుపై భట్టి వట్టి మాటలు. 65 లక్షల మందికి ఇచ్చిన డిప్యూటీ సీఎం 61 లక్షల మందికి అందినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చూపిస్తుందని మాట్లాడుతున్నారు. పొంతన లేని గణాంకాలతో గందరగోళాన్ని సృష్టించొద్దు అంటున్నారు. ఇక 100 రోజుల్లో రుణమాఫీ అనలే, మాఫీ చేస్తామని చెప్పినాం, ఎన్ని రోజుల్లో అనేది చెప్పలేదు. రైతుల బలవన్మరణాలపై నిరాధార ఆరోపణలు. అన్నదాతల ఆత్మహత్యలపై సమాచారం లేదు. రాష్ట్రంలో విద్యుత్, త్రాగునీటి సమస్య అసలు లేదు అంటున్నారు. ఎన్నికలకు ముందు నీటిని వృధాగా వదిలేశారు. కుట్రలు ఎన్ని చేసినా 5 ఏళ్లు మాకు ఢోకా లేదు. గుదిబండలుగా యాదాద్రి ప్లాంట్లు. కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందన్నది అబద్ధం. 10 ఏళ్లలో వచ్చింది 3.70 లక్షల కోట్లే. 93% మంది రైతులకు భరోసా డబ్బులు. మీట్ ది ప్రెస్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కళ్ళంలో కన్నీళ్లు అంటే ఇంకొక బ్యానర్ ఐటెం చూడొచ్చు. అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు. కొనుగోలు కేంద్రాల్లో నీటి పాలైన వడ్ల కుప్పలు. సిరిసిల్ల జిల్లాలో తడిసిన 10,000 క్వింటాళ్లు. పలు జిల్లాల్లో నేల వాలిన పంటలు, రాలిన మామిడి. యాదాద్రి, నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల బీభత్సం. ధర్మోరాలో పిడుగుపాటుతో 4 గాయాలైనట్టుగా ఇక్కడ ఒక బ్యానర్ ఐటెం చూడొచ్చు. అమ్మబోతే అరిగోస. వడ్లు అమ్మేందుకు రైతు తిప్పలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు. 15 రోజులైనా కాని కాంటాలు. దడ పుట్టిస్తున్న చెడగొట్టు వానలు. సెంటర్లలో టార్పాలిన్లు కరువు. విధి లేక వ్యాపారుల వైపు చూస్తున్నారు. ఇక ఉద్యోగుల సస్పెన్షన్పై స్టే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ 25కు వాయిదా వేసింది. భువనగిరి గురుకులానికే ఎస్సీ కమిషన్. ఫుడ్ పాయిజన్ ఘటనపై 22న జాతీయ బృందం రాక. ఎత్తు పెంచుడు. తమిళనాడు కోసం తెలంగాణ పణం. నిండా ముంచుడే. ఇచ్చంపల్లి బరాస్తో తెలంగాణకు తొలి ప్రమాదం. దిగువన గోదావరి నీళ్లపై రాష్ట్ర హక్కుల గల్లంతు. ఎగువన గోదావరి జలాలను ఎత్తిపోసుకోలేము. చుక్క నీటికే కేంద్రం ముందు మోకరెళ్లాల్సిందే. ఉన్న భూములు సైతం ఇక ఎల్లకాలం ఇండుడే. బరాజ్ నిర్మాణంలో 23,000 ఎకరాలు మునక. కాలువల కోసం మరో 18,065 ఎకరాల సేకరణ. 9 గ్రామాల్లోని 21,575 మంది నిరాశ్రయులు. అంత నష్టపోయినా తెలంగాణకు దక్కేది మాత్రం శూన్యం అంటున్నారు.
జాతీయ ప్రయోజనాల పేరిట ఉరి పేనుతున్న బీజేపీ. టాస్క్ ఫోర్స్ భేటీలో ఇచ్చంపల్లిపై చర్చ. సో ఇది ఈనాడు నమస్తే తెలంగాణ ఎడిషన్. ఒకసారి ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాము. బ్యానర్ ఐటమ్ ఇక్కడ వైకాపా వైన్స్ ప్రొప్రైటర్ జగన్ సీఎం సభల్లోనే 20 లక్షలకు పైగా సీసాలు పంపిణీ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. నాడు మద్యాన్ని తీసేస్తానని నేడు పోసేస్తున్నారు అంటూ కూడా బ్యానర్ ఐటంలో మనం చూడొచ్చు. షెడ్యూల్కు ముందే భారీగా మద్యం నిల్వలు. ఇప్పటికీ గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు, ఇటుక భట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల్లో డంపులు. సహకరించిన అధికార యంత్రాంగం, నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు, పలుచోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాడులు చేస్తే మరింతగా బయటపడే అవకాశం ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇంకొక బ్యానర్ ఐటమ్, ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు 367 నామినేషన్లు దాఖలయ్యాయి. 3 నెలల్లో 300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం. సి విజిల్ ద్వారా 11,500 ఫిర్యాదులు అందినట్టుగా చెప్తున్నారు. వాటిలో 99% పరిష్కరించాం. సి విజిల్ ద్వారా ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా అప్పటికప్పుడే పరిష్కరిస్తాము అని నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఈ విషయాన్ని వెల్లడించారు ఎన్నికల సీఈఓ. కోడ్ ఉల్లంఘించిన 1017 మంది వాలంటీర్లను తొలగించాం. ఈటీవీ ముఖాముఖితో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఇది మీ పాలన. కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ చూపిస్తూ మీ పాలన ఇది అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో తప్పులు చేసి మేం సిద్ధమంటూ వస్తున్నారని, అలాంటి వారిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఇక 5 ఏళ్ల పాలనలో సర్వం నాశనం. జగన్ను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఆలూరు సభలో చంద్రబాబు విషయాన్ని వెల్లడించారు. ప్రశాంతంగా పోలింగ్. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పూర్తిగా నమోదైంది. అంటే 62.37% ఓటింగ్ నమోదు కాగా త్రిపురలో అత్యధికంగా ఈసారి 80.17% నమోదైంది. తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ. మణిపూర్, బెంగాల్లో ఘర్షణలు. తమిళనాడులో ఎండకు తాళలేక 3 మృతి చెందారు. అరుణాచల్ అండ్ సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తిగా జరిగింది. చాలామంది నిన్న మంచి రోజు కావడంతో, పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండడంతో చాలామంది వధువరులు కూడా అదే దుస్తుల్లో వచ్చి అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఈనాడు ఏపీ ఎడిషన్ ఇదిలా ఉంటే, సాక్షి ఒకసారి మనం గమనిద్దాము. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుదల. కొన్నాళ్ల పాటు రేయింబవళ అవస్థలు. ఇప్పటికే జనాన్ని ఉడికిస్తున్న వడగాల్పులు. మరో 3 రోజులు వడగాల్పులు ఉంటాయని చెప్తున్నారు. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రోజు రోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అంటున్నారు. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ కేసుల పుట్ట రఘురామ. పలు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సిబిఐ కేసులు. ఆయన భార్య పేరిట 215.57 కోట్ల ఆస్తులు. ఎన్నికల అఫిడవిట్లో వివరాలు. ఉండి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రఘురామ భార్య. పార్టీ అధికారికంగా ప్రకటించకుండానే నామినేషన్. రఘురామపై కేసుల వివరాలు ఇలా ఉన్నాయని చెప్పి ఈ ఐటెంలో మనం చూడొచ్చు. సో ఒకసారి ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. బ్యానర్ ఐటమ్, మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ. ఓటమి భయంతోనే కోర్టుకెళ్లారు. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం. ఛార్జీషీట్ అందరికీ అందుబాటులోనే. అవినాష్ అఫిడవిట్లోనూ ఈ కేసు. ఇవేవి మాట్లాడొద్దంటే ఎలా? వివేక కుమార్తె సునీత సూటిగా ప్రశ్నించారు. జగన్కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్. ఆయన నైజం దోపిడీ విధ్వంసమే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచేశాడు. విదేశీ బ్యాంకుల్లో ఈ డబ్బునంతా కూడా దాచుకున్నాడు. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు. నాడు కోడికత్తి, నేడు గులకరాయి డ్రామా. ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వకుండా పేదలతో ఆటలు. రాయలసీమను విస్మరించిన ద్రోహి. ఇలాంటి విధ్వంసకారుడు మనకు అవసరమా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బట్ ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాం. ప్రజాగళంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ. 2,33,000 సంథింగ్ చేంజ్ ఎంతో ఉద్యోగాలు ఉంటే దాంట్లో 30,000 మాత్రమే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి మొదటి నుంచి కూడా దీని మీద ఒక కసరత్తు జరుగుతూనే ఉన్నది. సో అడిగింది వివేకా కేసులో, ఉత్తర్వులు ఇచ్చింది అన్ని కేసుల్లో. కడప జిల్లా కోర్టు ఆదేశాలపై విపక్షాలు, న్యాయవాద వర్గాల విస్మయం.
ఇవి సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిటిషన్ వేస్తే ఇంత విస్తృత ఆదేశాల అప్పీల్ యోచనలో విపక్షాలు. ఇక మరొక బ్యానర్ ఐటమ్ చూద్దాం. వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే, ప్రత్యేక హోదా తెచ్చావా, రాజధాని కట్టావా. కడప స్టీల్కు పదే పదే శంకుస్థాపనల 5 ఏళ్ల పాలనలో ప్రజల చేతికి చిప్పే మిగిలితే. కడప జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ఏపీ న్యాయ యాత్ర జరిగింది. ఆదోని సభలో వైసీపీ మూకల కవ్వింపులు, మీ అన్న దేనికి సిద్ధమంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరొక ఐటెం చూద్దాం. సీఎంఓలో సర్వాంతర్యామి, వ్యవహారమంతా ధనుంజయదే, పేరుకే ముఖ్యమంత్రి జగన్, బట్ తతంగమంతా సీఎం కార్యదర్శితే, చెబితే సీఎస్ అయినా వినాలి, సంబంధం లేని పనుల్లో పెత్తనం, ఇతర కార్యదర్శుల పని ఆయనే. అలాట్మెంట్ ఆర్డర్కు విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు, ఫైలు పంపాలని మొదట లేఖలు, ఆ తర్వాత ఆయన లాగిన్కే వచ్చేలా పేషి నుంచి మంత్రాంగం నడిపించారని మాట్లాడుతున్నారు. ఇక మంత్రి సిబ్బంది బెదిరింపులకు మహిళ బలి. హైదరాబాద్లో మంత్రి BMW కారుకు ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు, కారుకు చిన్న స్క్రాచ్ అయింది. ఆగ్రహోద్రిక్తులై ఇద్దరు డ్రైవర్లు రిపేర్కు 20,000 ఇవ్వండి అంటూ మాట్లాడారు. మా సార్ సాయంత్రం దాకా టైం ఇచ్చారు, లేదంటే కేసు పెడతాం, మీ మైనర్ కొడుకు జైలుకు పోతే ఇక రాడు. బాలుడి తండ్రికి ఫోన్లో హెచ్చరిక, వాయిదాల్లో కడతామని బతిమాలనో. ఆందోళనకు గురైన బాలుడి తల్లి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య. అదుపులో 2 డ్రైవర్లు, పోలీసుల గోప్యత. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. అది బుగ్గన కారే. FIRలో స్కూటీ నంబర్, కారు నంబర్, యజమాని పేరు చేర్చని పోలీసులు. టార్గెట్ బొండా. బెజవాడలో పోలీసుల హల్చల్, హైడ్రామా, గులకరాయి ఘటనలో అరెస్ట్ చేశారని ప్రచారం. సో ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ ఇవి. సో ప్రశాంతంగా నిన్న మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఈశాన్యంలో మెరుగైన ఓటింగ్ నిజంగా నమోదైందా? తమిళనాడు బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అలాగే దక్షిణాదిన కమల్నాథులు నిజంగా ఈసారి సత్తా చాటుతారా? స్టే విత్ us.